నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి సంబంధించి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏ రేంజ్లో వచ్చాయి, అలాగే సినిమా ఏ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయింది, సినిమా ఎంతకి కొన్నారు, ఎంత రేంజ్ బిజినెస్ చేసింది, ఏ రేంజ్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ఎంత లాభాలు పండించింది, ఏ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయ్యారు, అలాగే ఈ సినిమాలో ఆ ఏరియాలో తక్కువ రావడానికి, తమిళనాడులో తక్కువ రావడానికి గల కారణాలు ఏంటి కలెక్షన్స్ పరంగా, ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకోసం అప్డేట్ ఇచ్చేదానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ వెంకీ అట్టూరి గారి దర్శకత్వంలో సూర్య గొప్పగా నటించిన ఈ సినిమా, మమితా బిజు అలాగే రాధిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అయితే మాత్రం రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి కూడా మరిన్ని రికార్డ్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంటూ సినిమా పాజిటివ్ టాక్స్తో దూసుకెళ్తూ మరిన్ని కలెక్షన్స్ అయితే వసూలు చేసిందనే చెప్పుకోవాలి. సినిమా గొప్పగా అందరికీ నచ్చిందనే చెప్పుకోవాలి. బట్ కొన్ని ఏరియాల్లో ఎందువల్ల ఏంటి అనేది మన ఈ వీడియోలో మాట్లాడుకుంటే కనుక ఏరియాల వైజ్గా ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుందాము. నైజాంలో ఆల్మోస్ట్ 10,50,00,000 రూపాయలు కలెక్షన్స్ అయితే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ ఎప్పుడో అయిపోయింది, 4 డేస్కే అయిపోయింది అనమాట. అలాగే సీడెడ్లో 2,50,00,000కి గాను దాదాపు 2,20,30,00,000 దాకా వసూలు చేసింది. ఇంకొక 20,30,00,000 వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి బలంగా. అలాగే ఇక ఆంధ్ర మొత్తం మీద కలిపితే 10 కోట్ల ప్రివిలేజ్ బిజినెస్ జరిగితే ఆల్మోస్ట్ 11 కోట్ల రూపాయల మధ్యలో అయితే కలెక్షన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక మన ఆంధ్ర పూర్తిగా కలుపుకుంటే కనుక దాదాపు 21 కోట్ల ప్రివిలేజ్ బిజినెస్ జరిగితే ఆల్మోస్ట్ మనకి దాదాపు ఒక 23-24 కోట్ల రూపాయల మధ్యలో షేర్ అయితే రాబట్టడం జరిగింది. క్లియర్ హిట్గా నిలిచిందనే చెప్పుకోవాలి. ఫస్ట్ వీక్ ముగిసే సమయానికి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో హ్యూజ్ హిట్గా నిలిచిందని చెప్పుకోవాలి. ఇంకా లాంగ్ రన్లో మరిన్ని లాభాల పాట అయితే డిస్ట్రిబ్యూటర్స్ అయితే పట్టబోతున్నారనమాట. మరింత వసూలు వచ్చేదానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సినిమా కర్ణాటకలో 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ గాను దాదాపు 4,20,00,000 రూపాయల వరకు షేర్ రాబట్టింది. అది 4 రోజులకి. అలాగే 5.5 crore మధ్యలో షేర్ రాబట్టింది. ఇక్కడ ఆల్మోస్ట్ 50,00,000 రూపాయలు అయితే ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. ఇక కేరళలో అయితే ఈ సినిమా 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్కి కేవలం 2,50,00,000 అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అయితే లాస్ అయితే చూడబోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపు 2 కోట్ల మధ్యలో షేర్ అయితే రాబట్టడం జరిగింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి కూడా మంచి టాక్తో దూసుకెళ్తూ దాదాపు 25-30 కోట్ల మధ్యలో అయితే షేర్ అయితే రాబట్టడం జరిగింది. హ్యూజ్ హిట్ అనే చెప్పాలి. తమిళనాడులో ఈ సినిమా దాదాపు 43 కోట్ల రూపాయలకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే దాదాపు 23-24 కోట్ల మధ్యలో అయితే షేర్ అయితే రాబట్టడం జరిగింది. ఇంకా ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత వస్తుందో కరెక్ట్గా చెప్పలేము. ఓవరాల్గా ఈ సినిమా దాదాపు 170 కోట్ల మధ్యలో గ్రాస్ అయితే రాబట్టడం జరిగింది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా. ఇక షేర్ అయితే కనుక ఆల్మోస్ట్ ఈ సినిమా 110-115 కోట్ల మధ్యలో అయితే షేర్ అయితే రాబట్టడం జరిగింది. 98 కోట్లు ఆల్మోస్ట్ 100 కోట్ల పైచిలకు బిజినెస్ జరిగిన ఈ సినిమా దాదాపు 110-115 కోట్ల మధ్య వసూలు సాధించి క్లీన్ హిట్గా అయితే నిలిచిందని చెప్పుకోవాలి. బట్ కొన్ని ఏరియాల్లో కేరళ అలాగే తమిళనాడు ఏరియాల్లో ఇంకా స్టిల్ మూవీ ఇంకా పర్ఫార్మెన్స్ చేయాల్సి అవసరమైతే ఇంకా చాలా ఉందన్నమాట. తమిళనాడులో ఎస్పెషల్లీ మరీ దారుణం అబ్బా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫ్టర్ కరుపు సినిమా తర్వాత సూర్య నుంచి వస్తున్న మూవీ వెంకీ అట్లూరి సార్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడం ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక తెలుగు డైరెక్టరు ఈ సినిమా చేయడం వల్ల తమిళ ఆడియన్స్లో ఎటువంటి ఆసక్తి లేదని చెప్పాలి. మామూలుగా కూడా ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాము తమిళ్ ఆడియన్స్ మాత్రం తెలుగు డైరెక్టర్స్తో చేసిన సినిమాలకి అంతగా ఆదరణ ఇవ్వకపోవడం అనేది అయితే క్లారిటీగా తెలుస్తుంది. సినిమా తెలుగులో భారీ హిట్గా నిలిచినప్పటికీ కూడా తమిళ్ హీరో తమిళ్ డైరెక్టర్ చేయడం అనేది ఒక ఇదిగా పెట్టుకొని తమిళ ఆడియన్స్ సూర్యాని అయితే ఈ సినిమాలో ఎక్కువగా ఆదరించలేదనే చెప్పుకోవాలి.
చూడాలి రాబోయే రోజుల్లో సూర్య గారు విజయ్ ప్లేస్‌ని రీప్లేస్ చేస్తారా లేదా అని. ఆఫ్టర్ 'కరుపు' తర్వాత ఈ సినిమా వచ్చినప్పటికి కూడా అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ అయితే సాధించలేదనే చెప్పుకోవాలి. మరోపక్క కేరళలో కూడా సినిమా లాస్‌లో అయితే ఉందనే చెప్పుకోవాలి. ఓవరాల్‌గా ఈ సినిమా అమ్మిన దానికంటే కూడా 10, 15 కోట్ల షేర్ ఎక్కువగా సాధించి క్లీన్ హిట్‌గా అయితే నిలిచిందనే చెప్పాలి. తెలుగు ఆడియన్సు ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటారో కథా కథనం బాగుంటే మనందరికీ తెలుసు. అది ఏ హీరో అయినప్పటికీ కూడా బాలీవుడ్ హీరో అయినా, కోలీవుడ్ హీరో అయినా, అలాగే మాలీవుడ్ హీరో అయినా, ఏ హీరో శాండిల్‌వుడ్ హీరో అయినా, ఏ హీరో అయినా సరే మన తెలుగు ఆడియన్సు కథలో కథనం బలం స్ట్రాంగ్‌గా ఉంటే గనక వాళ్ళని మెప్పిస్తే గనక ఎటువంటి హీరో అయినా సరే వాళ్ళు అందలాన్నెక్కిస్తారు. రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసేదానికి వాళ్ళు తోడ్పడతారనమాట. బట్ తమిళ్ ఆడియన్స్‌లో ఈ వ్యత్యాసం పోయి వాళ్ళు గూడా సినిమా స్టోరీని బట్టి నచ్చితే చూస్తే గనక మరిన్ని కలెక్షన్స్ వచ్చేదానికైతే అవకాశం ఉంటాయి వాళ్ళ హీరోలకు కూడా. సో, ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచు వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.